వైరు లేకుండా గాలిలో ఈ సమాచారం అంతా మన ఫోన్లోకి ఎలా వస్తుంది? అసలు అమెరికాలో అప్లోడ్ చేసిన వీడియో మన ఊర్లో ఉన్న ఫోన్లో ఎలా ప్లే అవుతోంది? దీని వెనుక శాటిలైట్లు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అసలు నిజం వేరే ఉంది. మనం వాడుతున్న ఇంటర్నెట్లో 99% డేటా గాలిలో కాకుండా సముద్రం అడుగున ప్రయాణిస్తుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. ఆ గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనం ఇంటర్నెట్ అంటే వైర్లెస్ అని భయపడతాం, కానీ దాదాపు 99% ఇంటర్నెట్ ఫిజికల్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. వీటిని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటారు. ఈ కేబుల్స్ భూమి లోపలే కాకుండా దేశాల మధ్య సముద్రాల అడుగున వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. ఇవి డేటాను కాంతి సంకేతాల రూపంలో కాంతి వేగంతో మోసుకెళ్తాయి. మీరు విదేశాల్లో హోస్ట్ చేసిన ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ డేటా సముద్రపు అడుగున ఉన్న ఈ సబ్ మెరైన్ కేబుల్స్ ద్వారానే మీ దేశానికి చేరుతుంది. ఒకసారి డేటా ఫైబర్ కేబుల్స్ ద్వారా మీ దేశానికి లేదా నగరానికి చేరుకున్నాక అది మీకు అత్యంత సమీపంలో ఉన్న మొబైల్ టవర్కు చేరుతుంది. ఆధునిక టవర్లు నేరుగా ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానించబడతాయి. కాబట్టి దీనివల్ల డేటా ఏమాత్రం ఆలస్యం కాకుండా హై స్పీడ్తో డెలివరీ అయిపోతుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మొబైల్ టవర్ ఆ డేటాను రేడియో తరంగాలుగా మారుస్తుంది. మీ ఫోన్ ఆ తరంగాలను రిసీవ్ చేసుకొని తిరిగి